Yakkati hub ఇది మన హబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ మంచి చిక్కటి గుమ్మగుమ్మలాడే మెడ్రాస్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. తమిళనాడు అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది సాంబార్, ఎందుకంటే అక్కడ రుచిగా చాలా డిఫరెంట్గా చేస్తారు. అందుకే ఎన్ని సాంబార్లు ఉన్నా అందరికీ నచ్చేసేది ఈ మెడ్రాస్ సాంబారు. ఇప్పుడు ఆ మెడ్రాస్ సాంబార్ని రుచిగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం కందిపప్పు నానబెట్టేసుకుందామండి. చక్కగా క్లీన్ చేసుకుని ఒక 1 అవర్ నానబెట్టేసుకోండి. తర్వాత మెత్తగా ఉడికించేసుకోవాలి కుక్కర్లో పెట్టుకుని. అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఎండుమిర్చి వేసాను. ఈ సాంబార్ పొడి కోసం పొడి తయారు చేసుకుందాం. ఎండుమిర్చి వేసాను, అలాగే కొన్ని ధనియాలు వేసాను, కొంచెం బియ్యం వేసా. బియ్యం ఎందుకంటే సాంబార్ చిక్కగా రావడానికి కొంచెం బియ్యం వేసా. అలాగే శనగపప్పు. ఈ ఆయిల్ లేకుండా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి, సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు. కొంచెం మినప్పప్పు, ఎండుమిర్చి, అలాగే ధనియాలు, శనగపప్పు, బియ్యం, మినప్పప్పు వేసాం. ఇంకా జీలకర్ర. ఇప్పుడు మెంతులు వేద్దాం. మెంతులు అసలు ఎక్కువ వేయకండి, చేదొస్తాయి. కొంచెం సరిపోతే కొంచెం మెంతులు వేసాను. ఈ చక్కగా గరిటతో ఒకసారి కలిపేసుకోండి. మొత్తం సిమ్లోనే పెట్టుకోండి, అసలు హైలో పెట్టుకోవద్దు. సిమ్లో పెట్టుకుని ఈ చక్క డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఎండుమిర్చి, ఇంకా ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, కొంచెం బియ్యం వేసాను. అన్నీ చక్కగా రోస్ట్ అయిపోయినాక కొబ్బరి తురుము ఒక 1/2 కప్పు దాకా కొబ్బరి తురుము వేసాను. అన్నీ ఫ్రై అయ్యాక లాస్ట్ ఎండింగ్లో వేయండి కొబ్బరి, తొందరగా ఫ్రై అయిపోద్ది. ఇదంతా చల్లారాక పొడి చేసుకుందాం. అలాగే ఇందాక ఉడికించేసుకున్న కందిపప్పుని మెదిపేసుకోవాలి మెత్తగా. చూసారు కదా, ఇలా మొత్తం మెత్తగా మెదిపేసుకోండి. చాలా మెత్తగా ఉంటే అప్పుడు మనకి చిక్కగా వస్తుంది అన్నమాట సాంబారు. అలాగే ఇంకో కళాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇంకో కళాయి పెట్టుకుని ఆయిల్ వేసా. ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసిన తాలింపు కోసం. ఇది ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఈ చక్కగా ఫ్రై అయిపోవాలి తాలింపు అంతా. ఇది కూడా సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టద్దు. అలాగే ఇంగు వేస్తున్నాను. ఇంగు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇంగు వేస్తే మంచి స్మెల్ వస్తుందండి, బాగుంటుంది. అలాగే సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి, జస్ట్ పైన ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసాను. సాంబార్ ఉల్లిపాయలు వేసాను. నెక్స్ట్ ఈ కొంచెం చక్క ఫ్రై అయినాక దీంట్లో కూరగాయ ముక్కలు వేద్దామండి. ఏ కూరగాయ ముక్కలు అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసాను. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం గరిటతో. సాంబార్ ఉల్లిపాయలని చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి, అవి పైన పొట్టు తీసేసి అవి వేసుకోండి. అవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కూరగాయ ముక్కలు వేద్దాం. బెండకాయలు వేసా నేను, అలాగే వంకాయలు. నా దగ్గర అవైలబుల్ ఉన్న కూరగాయలు వేస్తున్నా. వంకాయలు, బెండకాయ వేసా, ఇంకా క్యారెట్ వేసాను. అలాగే ఇంకా దీంట్లో చిలకడ దుంప వేయచ్చు, గుమ్మడికాయ ముక్కలు వేయచ్చు, ఆనపకాయ వేయచ్చు. ఇంకా బీన్స్ ఉంటే బీన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఏ కూరగాయ ముక్కలు అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. నేను బెండకాయ, వంకాయ, క్యారెట్, టమాటా కూడా వేసాను. ఇవన్నీ చక్కగా మగ్గినాక కొంచెం పసుపు, అలాగే ఉప్పు వేసాను. ఈ కూరగాయలు కొంచెం మగ్గినాక పసుపు, ఉప్పు వేసుకుని ఒకసారి గరిటతో మిక్స్ చేసేసుకోండి. ఈ కూరగాయ ముక్కలకి సరిపడాగా నేను ఉప్పు వేసాను. ఒకసారి గరిటతో మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేద్దాము. ఈ చక్కగా ఒక 50% దాకా కుక్ అవ్వాలి. సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టొద్దు. ఈ కూరగాయలు మరీ ఎక్కువ ఉడకకూడదు, ఒక 50% ఉడికితే సరిపోతుంది. అలాగే మనం ఇందాక ఉడికించేసుకున్న కందిపప్పు ఉంది కదా, ఆ కందిపప్పు అంతా ఇందులో కలిపేసుకోండి. కూరగాయ ముక్కలు ఒక 50% దాకా చక్కగా కుక్ అయినాయి కదా. ఇప్పుడు ఆ కందిపప్పు ఉడికించి మెదిపి పక్కన పెట్టుకున్న కందిపప్పు కూడా ఈ కూరగాయ ముక్కల్లో వేసేసి వీటికి సరిపడాగా వాటర్ పోసాను నేను. కొంచెం ఆ కందిపప్పు అంతా వేసి అలాగే వాటర్ పోసి ఒకసారి గరిటతో మిక్స్ చేసేసుకోండి. మనం ముందే నానబెట్టి గుజ్జు తీసుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది, ఆ చింతపండు వాటర్ అంతా ఇందులో వేసేయండి. ఇప్పుడు నేను 1 కప్పు దాకా పోసాను. ఈ కూరగాయ ముక్కలకి ఆ పప్పుకి సరిపడాగా నేను తీసుకున్నాను చింతపండు. ముందే నానబెట్టుకుని దాంట్లో నుంచి తీసిన చింతపండు వాటర్ పోసా. అలాగే సాల్ట్ వేసిన. ఇందాక కూరగాయ ముక్కలకి సరిపడాగా ఉప్పు వేసాను అవి ఉడకడానికి. అలాగే ఇప్పుడు కందిపప్పు అవన్నీ వేసాం కదా, ఇప్పుడు దీనికి సరిపడాగా సాల్ట్ వేసుకొని చూసుకుని ఇంకా కారం వేసాను. ఇందాక మనకి ఎండుమిర్చి కారం సరిపోద్ది. ఇంకా స్పైసీగా కావాలన్న వాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకుని ఒకసారి గట్టితో మిక్స్ చేసేసుకోండి. అలాగే చింతపండు రసం పోసాం కాబట్టి కొంచెం బెల్లం ముక్క వేసిన. ఇంకా మనం పొడి చేసి పెట్టుకున్న సాంబార్ పొడి ఉంది కదా, ఇందాక చూపించాను, ఆ పొడి అంతా ఇందులో వేసేసి ఒకసారి గట్టితో మిక్స్ చేసేసుకోండి. ఇందాక మనం ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, బియ్యము, అలాగే ధనియాలు,
జీలకర్ర మెంతులు అవన్నీ ఫ్రై చేసుకుని చక్కగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి సాంబార్ పొడి అంతా వేసేసి గరిటతో మిక్స్ చేసేసుకోండి. సాంబార్ పొడి బయట కొన్నదానికన్నా మీరు ఇంట్లో తయారు చేసుకున్న పొడి అయితే మంచి గుమగుమలాడిపోద్దండి సాంబార్ వాసన. ఇలా ఒకసారి కుతకుతలాడిచ్చేసుకోండి. ఇది చక్కగా మరగాలి సాంబారు. చిక్కపడినాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి తినేయటమే అనమాట. రెడీ అయిపోయింది. అన్నీ మిక్స్ చేసేసుకున్నాక హైలో పెట్టుకోండి. చక్కగా అది కొతలాడాలి. చక్కగా ఇది మొత్తం కూరగాయ ముక్కలు ఇందాక ఉడికినాయి కదా, మళ్ళీ మిగిలినవి కూడా ఉడికిపోతాయి. చక్కగా ఉడికిపోయినాక ఇలా చిక్కపడినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ సాంబార్ రైస్లోకి అలాగే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఇడ్లీ సాంబార్ తినాలనిపించినట్టు కూడా ఇలా సాంబార్ తయారు చేసుకోండి. చిక్కటి మెడ్రాస్ స్టైల్లో తమిళనాడు వాళ్ళు చేసుకునే సాంబార్, ఇంట్లోనే గుమ్మగుమ్మలాడే సాంబార్ తయారు చేసుకోండి. మీ చేసిన సాంబారు ఎవరు తిన్నా సరే మళ్ళా కావాలని మీ ఇంటికి వస్తారో అంత రుచిగా ఉంటుంది. నేను చూపించిన విధంగా సాంబార్ పొడి ఇంట్లోనే తయారు చేసుకుని ఇలాగే కూరగాయ ముక్కలు యూస్ చేసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసాలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు. చూసారా, రెడీ అయిపోయింది. ఇలా బౌల్లోకి తీసుకుని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ టైం ఇంకో ఈజీ టేస్టీ హెల్తీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.